గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు మూడో రోజు అండి బిగ్ బాస్ రివ్యూ చెప్తున్నాను. అందరూ మీమ్స్ బిగిన్ చేశారండి. ట్రోలర్స్ సోనియా మీదను మణికంఠ మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంది. మణికంఠని ప్రశాంత్తో పోలుస్తున్నారు. లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్తో పోలుస్తున్నారు. మీమ్స్ బిగిన్ అయినాయి. ఈరోజు నామినేషన్స్ మళ్ళీ కంటిన్యూ అయినాయి. యాక్టర్ ఆదిత్య ఓం వచ్చేసి ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేశాడు. దాంట్లో ఏమన్నాడంటే, నువ్వు అందరిలోకి లీస్ట్ వర్క్ చేసావు, వెజల్స్ కూడా నీ పని వెజల్స్ క్లీన్ చేయడం, కానీ అది నువ్వు చాలా తక్కువ చేసావు వెజల్స్ అని చెప్పి అన్నాడు పృథ్వీతో. పృథ్వీ ఏమో సరే ఓకే అని లైట్ తీసుకున్నాడు. ఏమీ వాదించలేదు, ఓకే అన్నాడు. కొంచెం సేపు మాట్లాడాడు. నేను అవి చేశాను, అందరినీ పోయి అవి అడిగాను, నాకు సాధ్యమైనంత వరకు అందరికి హెల్ప్ చేశాను, కూరగాయలు కానీ కిచెన్లో కానీ అని చెప్పని అన్నాడు. తర్వాత ఏమో శేఖర్ భాషాని చేశారు రెండో అతనుగా. శేఖర్ భాషానేమో లేజినెస్ అని చెప్పాడు. దానికేమో శేఖర్ భాష నాకు నిద్రపోకపోవడం వల్ల వచ్చింది లేజినెస్, బాగా టైర్డ్ అయిపోయాను, అందుకని అలా ఉన్నాను అని చెప్పి అన్నాడు. దానికి యాక్షన్ వచ్చి శేఖర్ భాషని ఓకే చేసింది నామినేషన్కి. అలా శేఖర్ భాష నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ కిరాక్ సీత వచ్చింది. కిరాక్ సీత వచ్చి ప్రేరణని నామినేట్ చేసింది. దాంట్లో ఈగో అనే సుపీరియర్ అనే పదాలు నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర వాడావు, అలాంటి పదాలు ఎందుకు యూజ్ చేసావు నీకు అని చెప్పానంటే, అవి నీకు సంబంధం లేని విషయాలు, నీకు సంబంధం లేని విషయాల గురించి నువ్వు ఎందుకు హర్ట్ అవుతున్నావు, నీకు సంబంధం లేదు కదా, నీ గురించి కాదు కదా అంది అని చెప్పని ప్రేరణ అంటుంది. దాంతో అక్కడ ప్రేరణకిను కిరాక్ సీతకి కొంచెం డిస్కషన్ అవుతుంది. తర్వాత బేబక్క రెండో దాని కిందకేమో బేబక్క గురించి మాట్లాడింది. 2 కూరలు చేయకూడదు అన్నారు, కానీ నిన్న బంగాళదుంప కూర చేశారు, ఎందుకు చేశారు అని అడిగింది. దానికి బేబక్క సమాధానం చెప్తూ, మన హౌస్లో వెజిటేరియన్స్ ఉన్నారు, వెజిటేరియన్స్ కోసం బంగాళదుంప కూర చేసాము, నాన్ వెజ్ తినరు కదా వాళ్ళు అని చెప్పని అంది. నాన్ వెజ్ అంటే లేదు, పొద్దున పప్పు ఉంది కదా అది తినేవాళ్ళు కదా అని అంటది. అంటే ఆ పప్పు అందరికి సరిపోదు, అందుకని బంగాళదుంప కూర చేసాము అని అంటది. అందరికి మన హౌస్లో వెజిటేరియన్స్ ఎవరు లేరు, అందరు నాన్ వెజ్ తినేవాళ్ళే, 2 కూరలు ఎందుకు చేశారని చెప్పని దానికి నామినేట్ చేసింది. నామినేట్ చేస్తే దానికి నైనిక వచ్చేసి బేబక్కను ఓకే చేసింది. అలాగా కిరాక్ సీత వల్ల బేబక్క మళ్ళీ మరోసారి నామినేషన్ అయింది. తర్వాత విష్ణుప్రియ వచ్చిందండి. విష్ణుప్రియ వచ్చి శేఖర్ భాషని నామినేట్ చేసింది. మీరు టైర్డ్గా ఉన్నారు, లేజీగా ఉన్నారు, ఎక్కువసేపు పడుకున్నారు చాలా అని చెప్పని అంది. దానికి శేఖర్ భాష అవును నేను టైర్డ్ అయిపోయాను అని చెప్పని ఓకే అని చెప్పి కూర్చున్నాడు. తర్వాత సోనియాతోనేమో, నువ్వు బేబక్కతో చేసిన ఆర్గ్యుమెంట్ నాకు నచ్చలేదు, ఫుడ్ దగ్గర అందరూ కొత్తగా వచ్చారు ఆ హౌస్లోకి, ఆవిడకి ఏం తెలుస్తుంది, కుక్కర్లు సరిగ్గా పని చేయకపోతే ఎవరేం చేస్తాం, అవన్నీ కొత్త కుక్కర్లు, అవి విజిల్స్ ఎలా వస్తాయి అవన్నీ తెలియదు, ఎప్పటికీ ఆవిడ చేసింది, ఆవిడతో నువ్వు చాలా ఆర్గ్యుమెంట్ చేయడం నాకు నచ్చలేదు ఫుడ్ విషయంలో అని అంటే, దానికి సోనియా అంటుంది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు తను అది కుదరకపోతే మిగతా వాళ్ళని సలహా అడగాలి, మమ్మల్ని పిలిచి ఏంటిది విజిల్స్ రావట్లేదు అది ఇదని వెంటనే అడగాలి, అన్ని గంటలు లేట్ చేసేసింది, చాలా లేట్ అయిపోయింది ఫుడ్ ఆ రోజు, అందుకని చెప్పి నేను అలా ఆర్గ్యూ చేశాను అని అంటుంది. దానికేమో నిఖిల్ వచ్చేసి శేఖర్ భాషని ఓకే చేశాడు. అలా శేఖర్ భాష మళ్ళీ నామినేట్ అయ్యాడు. తర్వాత అభయ్ వచ్చాడు. అభయ్ వచ్చి ఈ ఇంట్లో అన్ని వర్క్స్ దాని గురించి కాదు మాట్లాడాల్సింది, మనం నామినేట్ చేయాల్సింది ఎవరినంటే, ఈ ఇంట్లో ఎవరు ఫిట్ కాదు, ఎవరికి అర్హత లేదు అని చెప్పేవాని వాళ్ళని మాత్రమే నామినేట్ చేయాలి నా ఉద్దేశంలో. నేను మాత్రం ఫస్ట్ మణికంఠకి నామినేట్ చేశాడు. అతను ఎమోషనల్లీ వీక్ అని అన్నాడు. మళ్ళేమో అతనేమో మణికంఠ లేచి నేను ఎమోషనల్లీ వీక్ బట్ నాట్ మెంటల్లీ వీక్, ఎమోషనల్గా వీక్గా ఉంటాను కానీ నేను బై పర్సన్ నేను వీక్ కాదు అని చెప్పని ఫైట్ చేస్తాడు. నేను ఒకవేళ ఈ అన్ఫిట్ అయితే కనుక ఈ వీకే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతానని చెప్పని అంటాడు. ఆ తర్వాత ఏమో బేబక్కతోనేమో రాణా గారు పెట్టిన మన ఇద్దరికి కలిపి గేమ్ పెట్టారు. వీళ్ళిద్దరూ ఒక బడ్డీస్ అనమాట, అందుకని పెట్టిన గేమ్లో నువ్వు సీరియస్గా ఆడలేదు, సీరియస్నెస్ తీసుకోలేదు, నీ వల్లే ఓడిపోయిన తర్వాత కూడా నువ్వు ఫీల్ అవ్వలేదు అని చెప్పని అంటాడు. దానికి బేబక్క అంటది తర్వాత చూద్దాం అన్నావు మళ్ళీ అని అంటే, దానికి బేబక్క అంటది కదా, ఏం చేస్తాము, వాళ్ళు గెలిచారు, వాళ్ళు గెలిచిన ఆనందంలో ఉన్నాము, ఇంకా నెక్స్ట్ ఇంకా ఇది బిగినింగే కదా, నెక్స్ట్ గేమ్స్లో చూసుకోవచ్చు కదా అన్నాను, దాంట్లో తప్పేముంది అన్నట్టుగా బేబక్క మాట్లాడుతుంది. నెక్స్ట్ ఛాన్సులు ఉంటాయి కదా అని చెప్పని అంటుంది. దానికేమో యష్మి లేచి మణికంఠని ఓకే చేస్తుంది, నామినేట్ చేస్తుంది. దానివల్ల మళ్ళీ మణికంఠ మళ్ళీ ఇంకోసారి నామినేట్ అయ్యాడు.
తర్వాత ప్రేరణ ఫీల్ అయింది కిరాక్ సీతాతో, నువ్వు నాకు పర్సనల్గా వచ్చి చెప్పొచ్చు కదా, నామినేషన్స్లో కాకుండా అది చిన్న విషయమే కదా అని చెప్పని ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ప్రేరణ వచ్చింది నామినేషన్ ప్రాసెస్కి. దానికి ఫస్ట్ మణికంఠను నామినేట్ చేసింది. మీరు చెప్పిన బ్యాక్ స్టోరీ వల్ల సైలెంట్ అయిపోయారు మీరు మీ వెనకాల బ్యాక్ స్టోరీతో చెప్పడం వల్ల సైలెంట్గా ఉండిపోతున్నారు, మీరు సీరియస్ ఫేస్ అని ఇప్పుడే తెలిసింది. మీరు నెగిటివ్ పాయింట్లో అంతా ఇదిగా గట్టిగా మీరు మాట్లాడతారు, అలాగని అందరితో మీరు కలిసిపోవచ్చు కదా, నెగిటివ్ పాయింట్ వచ్చినప్పుడు మాత్రం అందరితో చాలా గట్టిగా బలంగా చెప్తారు ఏ విషయం అయినా. అందరితో మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, మీ వల్ల నెగిటివిటీ వస్తుంది అని చెప్పని అంటుంది. దానికి మళ్ళీ మణికంఠ ఎమోషనల్ ఫీల్ అయిపోయి మళ్ళీ తన ఫస్ట్ నుంచి తన స్టోరీ మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. 7th క్లాస్ నుంచి నేను ఇబ్బందులు పడ్డాను, ఇలా స్టెప్ ఫాదర్ మా మదర్ని కాల్చడానికి కూడా డబ్బులు లేకపోతే అందరి దగ్గర డబ్బులు పోగు చేసి చేశాను, నా లైఫ్ ఏమైపోతుందో అన్నట్టు ఉద్దేశంతో ఒకసారి సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. ఇంకా నాకు బై ఛాన్స్ ఇది బిగ్ బాస్ వచ్చింది, దీంట్లో నేను పోటీగా గెలిచి నేను ఆట చూపించి మైండ్ గేమ్ ఆడదాం అనుకున్నాను. మైండ్ గేమ్ ఆడి బాయ్ నెక్స్ట్ డోర్ అనే టైప్లో ఉండాలనుకున్నాను. కానీ ఇది ఇలా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అసలు చెప్పాలనుకోలేదు స్టోరీ. అది అనుకోకుండా నేను ట్రిగ్గర్ అయ్యి చెప్పాను, చెప్పాలని అనుకోలేదని చెప్పి తను ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యేసరికి అందరు అక్కడ ఉన్న సీట్లో కూర్చున్న యష్మి కూడా చీఫ్ సీట్లో ఉంటుంది, తను ఏడుస్తుంది, ప్రేరణ ఏడుస్తుంది, నైనిక ఏడుస్తుంది, అందరు ఎమోషన్ అవుతారు. ఎమోషన్ అవుతే దానికేమో నువ్వు సింపతి కార్డ్ ప్లే చేస్తున్నావు అని చెప్పని అంటారు. ఆ తర్వాత యష్మి లేసి నువ్వు అంటుంది అనమాట, నువ్వు సెంటిమెంటల్గా బయటకు ప్రొట్రేట్ చేయకూడదు, అసలు ఇది బిగ్ బాస్ రూల్కి వ్యతిరేకం, నువ్వు ఇలా స్టోరీ చెప్పి మా సెంటిమెంటల్గా బయటకు ప్రొట్రేట్ అవ్వకూడదు అని చెప్పని అంటాడు. అంటే ఇది మాటల మధ్యలో గేమ్ ప్లాన్ అనే టైప్లో వస్తుంది వాడు మాట్లాడడం మణికంఠ. అది వినేసరికి అబ్బాయి చప్పట్లు కొట్టి ఈ నీ స్టోరీ చెప్పడం కూడా నీ గేమ్ ప్లాన్ అనమాట అని మళ్ళీ చప్పట్లు కొడతాడనమాట. అప్పుడు నిఖిల్ లేచి సోనియాని ఓకే చేశాడు నామినేషన్లోకి. సోనియా నామినేట్ అయింది. తర్వాత మణికంఠ లేచాడు నామినేషన్ ప్రాసెస్కి. మణికంఠ ఏమో విష్ణుప్రియని నామినేట్ చేశాడు. తను ఈజీగా మాటలు వదిలేస్తావు, ఫెమినిజం అన్నావు, ఆ రోజు నన్ను వేసేటప్పుడు ఓట్లు వేసి బయటకు వెళ్ళేటప్పుడు డైరెక్టర్ వచ్చినప్పుడు నేను బయటకు వెళ్ళటానికి ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్కి ఫస్ట్ రోజే ఇలా నన్ను వేశారు ఓట్స్, దాంట్లో నువ్వు ఫెమినిజం అన్నావు, ఫెమినిజం అనేసరికి ఇక్కడ ఫెమినిజం అనేది మళ్ళీ కొన్ని మాటలు ఊరికనే వదిలేస్తావు అని అంటాడు. అంటే దాని విష్ణుప్రియ అంటుంది, నేను ఉన్నదే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, అందులో నేను ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది, మా నాన్న లేరు, రెస్పాన్సిబిలిటీ మొత్తం నేనే తీసుకున్నాను, అలా తీసుకున్న వాళ్ళు ఇట్లానే మాట్లాడతారు, నాకు గబాలను అలా వచ్చేస్తాయి నా మాటలు అని చెప్పి నువ్వు కూడా అదే ఫేస్లో ఉన్నావు, నేను అదే ఫేస్లో ఉన్నాను అని అంటది. అంటే అప్పుడు మణికంఠ అంటాడు, నేను అందుకే 3 days నుంచి నీతోనే ఉంటూ జర్నీ చేస్తున్నాను, నువ్వు ఇంకా ఏమైనా మాట వదులుతావేమో అని చెప్పని అంటే నువ్వు 3 days నుంచి నాతో ఉంది ఎందుకా అని అంటది విష్ణుప్రియ. ఫీల్ అవుతుంది అనమాట, 3 days నుంచి నువ్వు నాతో జర్నీ చేస్తుంది ఎందుక, నా గురించి తెలుసుకోవడానిక, చాలా ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో అని చెప్పని అంటుందన్నమాట. ఆ తర్వాత ఏమో శేఖర్ భాషని నామినేట్ చేశాడు. ఆరెంజ్తో ఆడటం ఒకటిను, నిద్రపోతున్నారు మీరు ఎక్కువసార్లు, కుక్కలు అరుస్తున్నాయి మీరు అయినా కూడా నిద్రపోతున్నారు, మళ్ళీ ఆరెంజ్తో ఆడటం నాకు నచ్చలేదు అని చెప్పని అంటాడు. దానికి అంటాడు, నువ్వు నాకు చెప్తున్నావంటే నువ్వు కూడా నిద్రపోయావు కదా అని చెప్పని శేఖర్ భాష అంటాడు. అప్పుడు యష్మి లేసి విష్ణుప్రియని ఓకే చేసింది, విష్ణుప్రియని నామినేట్ చేసింది. అలా విష్ణుప్రియ నామినేషన్ అయింది. తర్వాత 9th పృథ్వీరాజ్ వచ్చాడండి నామినేషన్ ప్రాసెస్కి చేయడానికి. ఫస్ట్ బేబక్కని తో టాస్క్ బిగిన్ చేశాడు నామినేషన్ ప్రాసెస్. బేబక్కని చెప్పాడు, టాస్క్లో వీక్గా ఉన్నారు, మీరు సీరియస్గా ఉండట్లేదు, ఫిట్లో లేరు అని చెప్పని అంటాడు. దానికేమో బేబక్క లేసి టాస్క్లో ఆడితేనే బిగ్ బాస్లో ఉంటామని లేదు, నేను అసలు బిగ్ బాస్లో వచ్చిందే నా కామెడీ టైమింగ్, నా వీడియోలు నా కామెడీ టైమింగే నచ్చే జనాలు నన్ను ఫాలోయర్స్ అయ్యారు, దానివల్ల నేను దీంట్లోకి వచ్చాను. దీంట్లో తను ఏమనుకుందంటే తన బాడీ గురించి అన్నాడని చెప్పని అనుకుందనమాట. యాక్చువల్గా తన బాడీ గురించి కాదు అంది, దాని గురించి అందరు అంటారు, అమ్మ నీ బాడీ గురించి కాదు అక్క అతను అంది, మామూలుగా ఫిట్గా ఉండమని గేమ్స్ దగ్గర అని చెప్పని అన్నాడు అని అంటారు అనమాట. దానికి అంటుందన్నమాట, నేను ఫిట్గానే ఉన్నాను, నేను ఆడగలను గేమ్స్, ఆ థ్రెడ్ గేమ్ అంటే నేను ఆడలేను, అది నా బాడీకి సహకరించలేదు, నా బాడీనే ఎంత, నేను బొద్దుగానే ఉంటాను అని చెప్పని అంటుంది. తర్వాత మణికంఠని నామినేట్ చేశాడు రెండో పర్సన్గా. అన్ఫిట్ అని చెప్పని నువ్వు యష్మిని అన్నావు, మళ్ళీ పప్పెట్ అని చెప్పని విష్ణుప్రియని అన్నావు,
అని చెప్పని ఆ 2 మాటలు అన్నావు అని చెప్పని మణికంఠతో అంటే, మణికంఠ సారీ చెప్పు విష్ణుప్రియకి నువ్వు పప్పెట్టని ఎందుకు అన్నావు అంటే, నేను చీఫ్ పొజిషన్లో ఉన్న నిఖిల్తో విష్ణుప్రియ ఆర్గ్యూ చేస్తుంది చేతులు మడతేసుకొని నిటారుగా నిలబడి, అందుకని పప్పెట్లాగా అతనితో అంటున్నావేంటి అని అన్నాను. దాంట్లో తప్పేముంది, పప్పెట్ అంటే తోలు బొమ్మ అనే కదా అర్థము అని చెప్పని అంటాడనమాట. నేను సారీ చెప్పమంటే నేను చెప్పను అని చెప్పని అంటాడు. అలాగనే ఇంకా నీకేమో రెండు నాలుకలు, నీకు 2 నాలుకలు ఉన్నాయి అంటాడు పృథ్వీరాజు మణికంఠని. నీకు 2 టంగ్స్ ఉన్నాయి, నువ్వు మాటలు 2 విధాలుగా మాట్లాడతావు, నీ వల్ల నెగటివిటీ మొత్తం హౌస్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, నువ్వు అందరితోనూ నెగిటివ్గానే మాట్లాడతావు, నీలో అసలు పాజిటివ్నెస్సే లేదంటే, నేను మనుషులు నమ్మటమే మానేశాను, నా పరిస్థితుల వల్ల నేను అసలు మనుషులు హ్యుమానిటీ అంటేనే పోయింది, నేను ఎవరిని నమ్మటం లేదు అని చెప్పని మణికంఠ మాట్లాడతాడు. దానికి నయనిక వచ్చి మణికంఠని ఓకే చేసింది. అలా మళ్ళీ మణికంఠ ఇంకోసారి మళ్ళీ నామినేషన్ అయ్యాడు. ఈ విధంగా నామినేషన్లో వచ్చిన వాళ్ళు ఎవరంటే బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ, వీళ్ళు 6 నామినేషన్స్లోకి వచ్చారండి. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు ఓటింగ్స్ బిగిన్ అయినాయి, ఓటింగ్స్ వేయచ్చు. దాని మీద ఎవరి ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇచ్చారనమాట. మీరు ఫోన్ నెంబర్స్కి ఓట్స్ వేయచ్చు, మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. మళ్ళీ అలాగనే హాట్స్టార్లో ఈరోజు నైట్ 10:30 నుంచి మళ్ళీ ఫ్రైడే నైట్ 12 దాకా ఓటింగ్ లైన్స్ ఓపెన్గా ఉంటాయి. మీరు మీకు నచ్చిన వాళ్ళకి ఓటింగ్ చేయొచ్చు. నేను అనుకోవటం ఈ వీక్ బేబక్క డేంజర్ జోన్లో ఉండొచ్చేమో బహుశా అనుకుంటున్నానండి. అంటే ఇప్పటిదాకా ఉన్న సీజన్లో మన అందరిని చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఉమ్మక్కని, హేమక్కని వీళ్ళందరూ వచ్చారు. కరాటే కళ్యాణి వీళ్ళంతా ముందు ఫస్ట్ ఎలిమినేషన్లోనే వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళంతా ఇట్లాంటి మెంటాలిటీ ఉండి ఇలా కొంచెం మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళంతా ముందే వెళ్ళిపోయారు. అందుకని నేను ఈసారి బేబక్కకు ఉండొచ్చేమో డేంజర్ జోన్ అనుకుంటున్నా. మణికంఠను బేబక్కకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి అనమాట. వాళ్ళిద్దరూ ఉన్నారు. ఇంకా మణికంఠ ఏమో వెళ్ళిపోయేసి రూమ్లో కూర్చొని బెడ్ మీద కూర్చొని ఇంకా ఫీల్ అవుతున్నాడు అనమాట. నేను ఈ వీక్ ఎలిమినేట్ అయితే ఎట్లాగా, అసలు నాలో ఈ మెంటాలిటీ ఎట్లా పోతుంది, నేను గేమ్ ఎలా ఆడాలి అని ఏడుస్తా ఉంటే వీళ్ళందరూ కలిసి మిగతా హౌస్ మేట్స్ ఆదిత్య ఓం వీళ్ళందరూ వెళ్ళి తనని ఓదారుస్తూ, నువ్వు ఇలా అవ్వకు, నువ్వు గేమ్ ఆడు అది ఇది అని చెప్పని, నువ్వు ఇలా ఫీల్ అవ్వకు ఏమి అంటే, నేను ఇప్పుడు ఒకవేళ రేపు ఎలిమినేట్ అయిపోయి నేను వెళ్ళిపోయాను అనుకో, ఈ వీక్ బయటకు వెళ్ళిన తర్వాత అందరు నన్ను నెగటివ్గా చూస్తారు, నేను నేను అసలు వచ్చిందే నేను నలుగురిలో తలెత్తుకు తిరగాలి, మళ్ళీ బిగ్ బాస్లో మంచిగా ఆడాలి, మంచి నేమ్ తెచ్చుకోవాలని వచ్చాను. తీరా చూస్తే ఇట్లా అయిపోయింది, నా వల్ల కాకుండా ట్రిగ్గర్ అయిపోయి ఇట్లా చేశాను, ఎట్లాగా ఇప్పుడు నేను ఎట్లా పోర్ట్రేట్ అవుతున్నాను, బయట నన్ను టీవీలో జనాలు ఎలా చూస్తున్నారు అని చెప్పని ఫీల్ అవుతాడు అనమాట. బాగా మణికంఠ ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ బయట ఏమో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని శేఖర్ భాషను ప్రేరణ ఇద్దరు కలిసి ఇతని గురించి మాట్లాడుకుంటారు. సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు మణికంఠ అని చెప్పని అతను గురించి మాట్లాడుకుంటారు అన్నమాట ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర. అలా మాట్లాడుకుంటారు. తర్వాత ఏమో ఇంకా బిగ్ బాస్ కన్సల్టేషన్ రూమ్కి మణికంఠని పిలుస్తాడు. అలా బాగా ఏడ్ చేస్తున్నాడు అని చెప్పి పిలుస్తాడు. పిలిచి అసలు ఏంటి మీ బాధ చెప్పండి అంటే అప్పుడు చెప్తాడు, బిగ్ బాస్ నేను అసలు ఇట్లా ఉందామని అనుకోలేదు, నాకు నా వాళ్ళందరూ కావాలి, నాకు నా వైఫ్ కావాలి, నా కూతురు కావాలి, నా అత్తమామలు కావాలి, నా స్టెప్ ఫాదర్ కావాలి, నా రెస్పెక్ట్ కావాలి, అవన్నీ నాకు కావాలి, అవన్నీ కావాలనే వచ్చాను, నాకు అసలు అని చెప్పని 1 రూపీ మనీ కూడా లేదు, అవన్నీ మళ్ళీ నేను పొందాలని బిగ్ బాస్కి వచ్చాను, బిగ్ బాస్కి వచ్చి రెస్పెక్ట్ పెరగాలి, మళ్ళీ అన్ని విధాలా నేను బాగుండాలని చెప్పని వచ్చాను, నాకు ఇప్పుడేం భయం వేస్తుంది, అసలు ఎట్లా ఆడాలి, గేమ్ ఎలా ఆడాలంటే అప్పుడు బిగ్ బాస్ ఓదారుస్తాడనమాట. ముందు నిన్ను నమ్ముకోండి, మీలో నువ్వు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెప్తాడు. మీ బలాన్ని మీరే తెలుసుకోలేకపోతున్నారు, చిరునవ్వుతో ఎలా అయితే మీరు లోపలికి వచ్చారో అలానే చిరునవ్వుతోనే మీరు గేమ్స్ ఆడండి అని ధైర్యం చెప్పి పంపిస్తాడనమాట. దానికేమో మణికంఠ మీరు ఇలా ధైర్యం చెప్తే నాకు ఓకే బిగ్ బాస్ నేను ఆడతాను, గేమ్స్ ఆడతానని చెప్పని అంటాడు. దాంతో ఇంకా ఈ వీక్ అయిపోయిందండి. తర్వాత నేను మాత్రం ఎందుకో నాకు బేబక్క డేంజర్ జోన్లో ఉంటుందేమో అనిపిస్తుంది లాస్ట్ సీజన్స్ని బట్టి. నాకు ఆవిడ కూడా మిడిల్ ఏజ్లో ఉన్నారు కొంచెం అని చెప్పని, కొంచెం జనాలకు కూడా పెద్దగా తెలియదు ఆవిడ గురించి
అని చెప్పని. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో నాకు బేబక్క డేంజర్ జోన్లో ఉండొచ్చు, మణికంఠకు కూడా పడచ్చు కానీ తక్కువ ఓట్స్, కానీ మణికంఠ సేవ్ అవుతాడని చెప్పని అనిపిస్తుంది. సోనియా ఏమో బాగానే ఉంది, తను అంటే పాయింట్స్ కొంచెం అరిసినా అలా హౌస్లో అంత హార్ష్గా మాట్లాడినా తను చెప్పేవన్నీ పాయింట్స్ అన్ని కరెక్టేనండి, అందుకని తన గురించి చెప్పక్కర్లేదు. బేబక్క ఏమో తను ఏంటంటే కుకింగ్ చేస్తుంది, అందరితో బాగుంటుంది, కామెడీ చేస్తుంది, అంతా బాగుంటుంది. శేఖర్ భాష ఏమో ఈ మధ్య తను సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు, ఎందుకంటే ఈ మధ్య ఈ రాస్తారు వల్ల ఇష్యూ వల్ల అందరికీ తెలిసింది శేఖర్ భాష ఎవరైనా యాక్టివిస్ట్గా మారాడు కదా. తను రాతరుని ఇష్యూలో చాలా నాళ్ళు, దాదాపు 4 రోజులు టీవీల్లోనే ఉన్నాడు అతను. అందువల్ల శేఖర్ భాష కూడా ప్రమాదం ఉండకపోవచ్చు అనుకుంటున్నా, ఓట్స్ పడతాయి అనుకుంటున్నా. విష్ణుప్రియ అంటే అందరికీ తెలిసిన, తను యాంకర్గా తెలుసు, యాక్ట్రెస్గా తెలుసు, అన్ని ఈవెంట్స్లో తను వస్తుంది, తన డ్యాన్స్లో వేస్తుంది, బాగుంటుంది. తను సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, సోషల్ మీడియా ఎప్పుడు పోస్టులు పెడుతూ ఉంటుంది, టచ్లో ఉంటుంది. తనకి కూడా చాలా మంది ఫాలో చేస్తున్నారు కాబట్టి విష్ణుప్రియ గురించి కూడా అందరికీ తెలుసు కాబట్టి తనకి కూడా సేఫ్ జోనే, తనకేమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇంకొకళ్ళేమో పృథ్వీ గురించి కూడా నాకైతే పెద్దగా తెలియదండి. మరి అతను ఎంతవరకు అంటే అతను కూడా యాక్టర్ అంట, టీవీ యాక్టర్ అంట. నేనైతే మాత్రం టీవీ సీరియల్స్ తక్కువ చూస్తాను, అందుకని నాకు పెద్దగా తెలియదు పృథ్వీ గురించి. పృథ్వీ కాకపోతే ఏంటంటే అందరితో మింగిల్ అవుతున్నాడు, కొంచెం అందరితో ఇదేంటంటే కొంచెం మాటలు కలుపుతున్నాడు, కొంచెం విష్ణుప్రియతో కొంచెం లైట్గా లవ్ ట్రాక్ లాగా అలా చూపిస్తున్నారు కాబట్టి కొంచెం పృథ్వీకి సేఫ్ జోనే అనుకుంటున్నాను. మణికంఠనేమో అదే తను ఈ సింపతి వల్ల అది నెగిటివ్గా అయినా కానీ పాజిటివ్గా కూడా వెళ్తుందేమో అని నా డౌట్. అందుకని వీళ్ళందరిలో నాకు బేబక్క డేంజర్ జోన్లో ఉంటుందేమో అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఆ ఛానల్ కూడా చూడండి. ఆ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలా నామినేట్ అయిన వాళ్ళు వచ్చి బేబక్క, సోనియా, ఆర్జే శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ, వీళ్ళ 6 నామినేషన్లో ఉన్నారండి. మీరు ఓటింగ్ లైన్స్ బిగిన్ అయినాయి, ఓట్స్ వేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.